ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం అధిక మొత్తంలో వరి ధాన్యం దిగుబడి వచ్చిందన్నారు ప్రభుత్వ విప్ విజయరమణారావు. కొనుగోలు సైతం ఎలాంటి ఆటంకం లేకుండా జరిగిందన్నారు. ఇక ఇప్పటి వరకు రైతుల ఖాతాలో 1018 కోట్లు జమ చేశామన్నారు. పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని, దీనికి ఈ కొనుగోళ్లే నిదర్శనమన్నారు. ఇక ఈ రబీ సీజన్లో జిల్లా వ్యాప్తంగా మొత్తం 334 కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో 4,29,931 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించామని, ఇందుకు గాను రైతులకు దాదాపు 1,018 కోట్ల 65 లక్షల రూపాయలను నేరుగా వారి బ్యాంకు ఖాతాలోకి ఎలాంటి ఆలస్యం లేకుండా చెల్లించామన్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి పెద్దపల్లి జిల్లాలో సుమారు 29,000 మెట్రిక్ టన్నుల ధాన్యం అదనంగా సేకరించినట్లు వివరించారు. మన గతంలో పోయిన సంవత్సరం 42,700 మెట్రిక్ టన్నులు వెళ్తే ఈసారి 43,795 మెట్రిక్ టన్నులు వెళ్ళేవారు. అంటే దాదాపు 3,000 పైచిల మెట్రిక్ టన్నులు ఆ మండలి ఎక్కింది. మంత్రిల గతంలో పోయినసారి మంత్రి కాన్ఫరెన్స్లో మరి 4 మండలాలకు సంబంధించి కమాన్పూర్, మంత్రి, ముత్తారం, రామగిరిలో 1,627 మెట్రిక్ టన్నులు పోయిన సంవత్సరం. ఈ ఏసంగి 1,10,621 మెట్రిక్ టన్నుల వద్ద ఎక్కింది. అంటే దగ్గర ఎంత లేదన్నా కూడా ఒక 10,000 మెట్రిక్ టన్నులు ఎక్కింది మంత్రి కాన్ఫరెన్స్. 9 నుంచి 10,000 మెట్రిక్ టన్నులు. మన పెద్దపల్లి కాన్ఫరెన్స్లో పోయినసారి 2,21,086 మెట్రిక్ టన్నులు వెళ్ళినాయి పేర గత ఈ సైడ్లో. ఈసారి 2,39,000 మెట్రిక్ టన్నులు వెళ్ళాయి ఈ సీజన్. మరి ఇవే కాకుండా దగ్గర నియోజకవర్గం మొత్తం చూసుకుంటే ఇవాళ 3,20,000 రీచ్ అయింది మొత్తం. ఇటు ప్యాడీ కానీ మేజ్ కానీ ఇప్పుడు మన దగ్గర ప్యాడీకి సంబంధించి పెద్దపల్లి జిల్లా కానీ పెద్దపల్లి ముఖ్యంగా